అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమైంది ఇయాల నెత్తంతా ఒకటే చిటచిట పెడుతున్నది. పొద్దుగాలనే ఈర్పెన పెట్టి అంత చదిరినా మళ్ళా ఏడంగా మోపైనయో ఏమో సప్పుడు చెక్క గుండు గొరిగిద్దునా. ఇగో ఇట్లుంటాయి జర్రంతా నెత్తి వెరిగే ఒక్కొక్కరు బాధలు. జానెడు పెరుగుతూనే ఇటుగోకి అటుగోకి ఇడిచిపెడతాం. అదే ఓ 4-5 గజాలు జుట్టు పెరిగితే ఎట్లుంటది చూపిస్తా పని ఎట్లుంటదో. ఒక్కొక్కరికి సగురం జరంత ఎక్కువ పెరిగితే నెత్తంతా చిట పెడతది. ఎప్పుడు పోదామా మంగళైన తానుకని చూస్తుంటారు. కానీ ఒక ముసలాయన చూడుర్రి నా సామిరంగా ఈ నెత్తి మీదది మూటనుకునేరు కాదు, ఆయన నెత్తెంటికెలు. ఈయన పేరు రాజమల్లు. వరంగల్ జిల్లా కాజీపేట అవతలున్న పోతుకపల్లట. నిన్న యాదగిరి గుట్టకాడికొచ్చిండు దేవుణ్ణి కలిసిపోదామని. ఏందిరో ఇది నెత్తి మీద అని చూస్తే ఎంటికెల మూట. 25 ఏళ్ళ ఆయనట సగురం చేపియాక. జర అది ఇప్పే పెద్ద మనిషి మా వాళ్ళు కూడా చూస్తారట. ఇక చూడుర్రి అబ్బరే కొండ బుడ్డపోరన్ని ఉయ్యాల ఊగబెట్టొచ్చేటట్టే ఉందిగా ఇటాటు గట్టి. చిన్నగానే ఉన్నదా చుట్టి పెట్టుడేనాయే. అవి ఇంత ఇంత మీటర్ల కొద్ది పొడుగు పెరిగినాయి. మరి ఇట్లెందుకు పెంచుతున్నాడు రామస్వామి అంటే 25 ఏళ్ల కింద ఏమలవాడ రాజన్నకు మొక్కిండట నెత్తెంటికెలిస్తా అని. అప్పటి సంధి పెంచుతున్నాడట. ఇక మరి ఆడికి పోయి రాజన్నకు ఎంటికెలు అప్పచెప్పేటట్టే ఉన్నాడు రాజమల్లు. ఎప్పుడు పోతాడో మరి. గిది కథ బాగున్నదా?